నేను సిద్ధు ఇంటర్వ్యూ చూసారా టీవీలో? ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడు సిద్ధు. సిద్ధు ఇస్ వెరీ హ్యాండ్సమ్. అడిగింది ఇంటర్వ్యూ గురించి అమ్మా. వాట్ గట్స్ హి హ్యాస్ నో. సత్తిపల్లానికి చెమటలు పట్టించేశాడు. ఈస్ వెరీ గ్రేట్. ఇందాక నుంచి చూస్తున్నాను సిద్ధు సిద్ధు. అతను గ్రేట్ అయినట్టు. అతను నిజంగానే గ్రేటే. మీకు గ్రేట్ కావచ్చు, నా కాదు. అలా అనకే, మేమందరం తన ఫ్యాన్స్ యూనో. మీకు విషయం చెప్తే షాక్ అవుతారు. ఏంటది? మీరు అతని ఫ్యాన్స్ అయితే అతను నాకు ఫ్యాన్. అంతేకాదు, నాకు ప్రపోజ్ చేశాడు కూడా. సిద్ధు నీకు ప్రపోజ్ చేశాడా? ఒక్కసారి కాదు, 100 సార్లు. శ్వేత, ఒక్కసారి పరిచయం చేయండి. ఓకే, మనం ఫ్రీగా ఉన్నప్పుడు రమ్మని చెప్తాం, కలుద్దాం. ఓకే జాన్, అది కలుద్దాడా? శేఖర్, అది చూడు, సిద్ధార్థ్ గారు. హలో సార్. అటు చూడండి. హలో సార్. పరిచయం చేయవా ప్లీజ్? నేను అతనితో మాట్లాడు. నాకు చెప్పబెట్టకుండా రెస్టారెంట్ వచ్చేసాడా? ఐ హేట్ హిమ్. ఈ ఒక్కసారి క్షమించి పరిచయం చేయలేదు. నేను మాటే ఈ రోజంతా అతనితో మాట్లాడను. ఓన్లీలేవే మనమే పరిచయం చేద్దాం. మీరు నా ఫ్రెండ్స్ అయి ఉండి అతని దగ్గరికి వెళ్తే ఎంత చీప్గా ఉంటుంది. నేనే వెళ్ళి తీసుకొస్తాను. హాయ్ స్వీట్ హార్ట్. నేను మీకు పెద్ద ఫ్యాన్ అండి. థ్యాంక్ యూ. నేను మీ ఐ2ఐ ప్రోగ్రామ్ మిస్ అవ్వకుండా చూస్తాను. అది ఫేస్ టు ఫేస్ అండి. సారీ, టెన్షన్ లో నేనేం మాట్లాడుతున్నాను. నాకు టెన్షన్ ఉంది. మీరు నా చేయ వదిలేస్తే ఇద్దరికి టెన్షన్ తగ్గుతుంది. ప్లీజ్ చేయి మాత్రం వదలమనకండి. నేను పొరపాటు చేశానండి. ఏంటి? నా చేయి పట్టుకున్నా? మీరు నా బాయ్ ఫ్రెండ్ అని చెప్పి. అరే, నేను మీ బాయ్ ఫ్రెండ్ అని చెప్పారా? ప్లీజ్ అలాంటి రియాక్షన్స్ ఇవ్వద్దు. ఏం చెప్పినా నవ్వుతూ చెప్పండి. నేను మీ బాయ్ ఫ్రెండ్ అని చెప్పారా? యా. నా వెనక టేబుల్ లో కూర్చుంది నా ఫ్రెండ్స్. హాయ్. ప్లీజ్ సుబ్రత గారు, నేను ప్రాణం కన్నా పరువుకే ఇంపార్టెన్స్ ఇస్తాను. ప్లీజ్. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? కాసేపు నా బాయ్ ఫ్రెండ్ గా యాక్ట్ చేయండి ప్లీజ్. నో ఇట్స్ ఇంపాసిబుల్. అయితే నేను బ్రతకడం కూడా ఇంపాసిబుల్. మీరు ఇలాంటి చిన్న చిన్న విషయాలకి అలాంటి పెద్ద పెద్ద డెసిషన్స్ తీసుకోకండి. అయితే మీరు ఎస్ అన్నట్లేనా? సరే. థ్యాంక్ యూ. గురుజీ, మీరు నా కాఫీ ఆఫర్ చేయడం కొత్తగా ఉంది సార్. నేను ఎప్పుడు కొత్తదనం కొత్త ప్రయత్నం చేస్తాను కదా. అవునండి. ఇక్కడంతా అమ్మాయిలు ఉన్నారు కదా, కేర్ఫుల్ గా చూసుకో. అలాగేనండి. గుర్తుపట్టలేదు అనుకుంటా. హాయ్ శీతల్. రాణి. షూర్ థ్యాంక్ యూ. ఇంతకీ నీ పేరు చెప్పలేదు? అదేంటి, మీకు తన పేరు తెలీదా? అంటే మీ ఫ్రెండ్స్ మధ్య ఏవో నిక్ నేమ్స్ ఉంటాయి కదా, ఆ ఉద్దేశంతో అన్నాను. అయితే తన అసలు పేరు చెప్పండి సార్. అసలు పేరు అంటే టూ మచ్ యూనో. అసలు పేరు తెలియకుండా ప్రేమిస్తుంటావా ఏంటి? చెప్పే. అయితే మా శ్వేతను మీరు స్వీటీ అంటారనమాట. దొరకకూడదు అనుకున్నాను, దొరికిపోయాను. శ్వేత టూ మచ్. సార్, మీరు ఫస్ట్ టైం ఎప్పుడు కలుసుకున్నారు? ఇక్కడే. మేము ఎప్పుడు కలుసుకున్నా ఇప్పుడే కలుసుకున్నా, ఫ్రెష్ గా ఫీల్ అవుతున్నాం. ఎక్స్క్యూజ్ మీ సార్, కాఫీ పెట్టు. అలాగే సార్. మేడం బిల్లు. బాయ్ ఫ్రెండ్ ఉండగా బిల్లు మనం కడితే బాగుండదేమో. You're right. సిద్ధు, come on. ఏంటి? Please pay the bill. నేనా? టేబుల్ నెంబర్ 11. అలాగే. ఓకే, బాయ్. Bye darling. Come girls, let's move. కూర్చోరా సార్. అరే పీకే బాబు, వాట్ ఇస్ దిస్? నా కొలికి పోయి నా కాలం పడతావు మరి పబ్లిక్. అలా అర్థం చేసుకున్నారా? లేకపోతే ఏంటి? లేగండి. డబ్బులేం తగలేదు కదా. ఎక్స్క్యూజ్ మీ, నా ఫ్రెండ్ ఒకరు వస్తున్నారు, వెయిట్ చేస్తాను. నో రిజర్వేషన్. ఈ చైర్ నాది, ఈ టేబుల్ నాది. బిల్లు కూడా నాది. ఓకే. బిల్ సార్. సో ఫార్. థ్యాంక్ యూ. చెప్పానుగా, బిల్లు కూడా నాదే. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే. మీరేం చెప్పక్కర్లా. 3650